ప్రాణ స్నేహితులు. సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు, కానీ ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రి బంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుడు కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలని చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతకాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావ ప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన, దూరంగా ఉన్నా మానసికంగా దగ్గర చేసే మధుర భావన. తల్లిదండ్రులతో తోబుట్టులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ అవసర సమయాల్లో అండగా నిలబడగలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయని వాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయితీ, నిస్వార్థం అనే 4 స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలు గల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే, కానీ దాన్ని జీవితకాలం కొనసాగించే వారే ప్రాణ స్నేహితులు అవుతారు. పాలు నీళ్ళలా కలిసిపోయే నైజం కల వారి మధ్య స్నేహం అంకురిస్తే అది వటవృక్షమై ఎంతోమందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతం లేని వ్యక్తులతో తప్పనిసరి స్నేహం చేయాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది. నీకు నేనున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువు లాంటిది. స్థాయి భేదాలు, అరమరికలు లేని వాళ్ళే స్నేహితులు కాగలరు. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా ప్రాణం ఇచ్చే స్నేహితుడిని పొందినవాడు అదృష్టవంతుడు అన్నాడు జాన్ రస్కిన్. నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మంచి చెడుల విచక్షణ తెలిసి స్నేహితులు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితులను చుట్టూ చేరిస్తే దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు. తప్పు జరిగినప్పుడు ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే రంధ్రాన్ని వేసనకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిదిద్దుకోగలిగిన వాళ్ళ మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది.